రాధా, రాధా, అలా పిలిచే అర్హత మీకు లేదు, పలికే అవసరం నాకు లేదు. మీరు యజమాని, నేను కూలి. మీరు అవకాశవాది, నేను అభాగ్యురాలి. దట్స్ ఆల్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? జరిగింది నీతో చెప్పాలని. మీరు చెప్పవలసింది చెప్పారు, చేయవలసింది చేశారు. ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి. జరిగింది ఏమిటో తెలియక నన్ను అపార్థం చేసుకుంటున్నావు రాధా. జరుగుతున్న కథను బట్టి జరిగింది ఏమిటో ఊహించుకోగలవు. నీ ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు సాక్షిగా నేను నిన్ను మోసం చేయలేదు. ఆడదాన్ని మోసం చేసే ప్రతి మగాడు ఆ దేవుడి మీదే ప్రమాణం చేస్తాడు. ఆ దేవుడు కూడా మగాడు కాబట్టి మోసం చేసే మగాళ్లను శిక్షించకుండా దగా పడిన ఆడదానికే కష్టాలు కల్పించి కక్ష తీర్చుకుంటాడు. మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్నే కాదు, ఆ దేవుణ్ణి కూడా నమ్మడం మానేశారు. వెళ్ళిపోండి. నీ ఆవేశమే నేను నిజం తెలుసుకోవటం లేదు. దయచేసి నేను చెప్పేది. మీరు చెప్పినట్టు వినబట్టి నా జీవితం ఇన్నాళ్ళు ఇన్ని మలుపులు తిరిగి చివరికి అగాధంలో కూరుకుపోయింది. నన్ను ఈ అగాధంలో కూడా బ్రతకనివరా? పోనీ ఒక విషయం చెప్పు. మనం విడిపోయే నాటికి నువ్వు గర్భవతివి. ఆ బిడ్డ పేగు తెంచుకొని బయటకు వస్తే ఒక పాపాత్ముణ్ణి నాన్న అని పిలవాలన్న అసహ్యంతో భూమి మీద పడకుండానే కన్ను మూశాడు. మళ్ళీ ఎప్పుడు మీ మొహం చూపించకండి. వెళ్ళండి. రాధా, మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మ